మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. సేవ్ డెమోక్రసీ, సేవ్ అమరావతి అని మన అందరం, మన తెలుగుదేశం కార్యకర్తలందరం ఇవాళ కష్టపడి మన ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొని రావాలి. మనందరం ఇంకా ఒక 3 రోజులే ఉంది. ఇంకా మన ఓటు హక్కుని వినియోగించి మనందరం టీడీపీని అధికారంలోకి తీసుకొని రావాలి. మన ప్రభుత్వం చూసాం, మనం 2019లో గెలిచినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేశారు. ఇప్పుడు చూస్తున్నాం మనం ఆ అభివృద్ధి అనేదే లేదు. రోడ్లు చూస్తున్నాం ఎట్లా ఉన్నాయి, అన్ని గుంతలే. అట్లా చూస్తే ఒక అభివృద్ధి పథకాలు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, దే నాట్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ ప్రాపర్లీ. ఇప్పుడు ఒక సంస్థని తీసుకొని రావటం, ఇక్కడ ఒక ఇండస్ట్రీని స్థాపిస్తాం కానీ అట్లాంటి ఏమీ జరగట్లేదు. ఎంతకీ సంక్షేమ పథకాలు ఇస్తున్నామా అని అంటున్నారు తప్ప ఒక అభివృద్ధి అండ్ ప్రజలకి అంటే యువతకి ఉద్యోగ వృత్తి కూడా, ఉద్యోగాలు కల్పించడం కూడా లేదు. అదే టీడీపీ హయాంలో ఎన్నో ఉద్యోగాలు యువతకి ప్రోత్సాహం కానీ ఐటీ రంగంలో కానీ అన్నీ చేశారు. నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా నుంచుంటున్నారు. తప్పకుండా ఆయన్ని గెలిపించాలి మీరు. లాస్ట్ టైం మేము అందరితో మాట్లాడుతూ ఉంటే అందరూ అదే అన్నారు, మేము పొరపాటు చేసాం, లాస్ట్ టైం మేము ఓటు వేయలేదని. ఈసారి తప్పకుండా ఓటేసి గెలిపిస్తామమ్మా అని అంటున్నారు. అట్లాగే పెమ్మసాని గారు పార్లమెంట్కి నుంచుంటున్నారు. సో మనకి అక్కడి నుంచి కూడా మనకి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి. కాబట్టి తప్పకుండా ఆయన్ని గెలిపించి మీరు టీడీపీకి ఓటేసి, అండ్ టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ, కార్యకర్తలే ఈ పార్టీని నడిపిస్తున్నారు ముందుకి. సో ఇదంతా కార్యకర్తల మీదే బాధ్యత, మనందరి బాధ్యత మనం టీడీపీని ఇవాళ గెలిపించుకోవాలని. సో మన ఓటు 13వ తారీఖు మన అమూల్యమైన ఓటు, మన భవిష్యత్ కోసం, మన భావితరాలు అండ్ మన పిల్లల భవిష్యత్ కోసం మనం తప్పకుండా ఓటు టీడీపీకి వేసి గెలిపిద్దాం. సో నారా లోకేష్ గారిని, పెమ్మసాని గారిని తప్పకుండా గెలిపించాలి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. రెండు ఓట్లు సైకిల్ మీద వేయాలండి. తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్ గారు పోటీ చేస్తారు. అదే థ్యాంక్ యూ. అదే పెమ్మసాని గారు పోటీ చేస్తారు. 2 ఓట్లు కూడా సైకిల్కి వేయాలి. అందరికి చెప్పండి. నమస్తే అమ్మ. మీ మద్దతు కోసం వచ్చాం. 2 ఓట్లు ఎమ్మెల్యే ఎంపీ సైకిల్ వేయాలండి. సౌండ్ వచ్చేదాకా ఆగండి. మీరు మొదట వెళ్ళినప్పుడు ఎంపీ గారు ఉంటుంది, అది 2, నారా లోకేష్ గారు 3, రెండోసారి వేసినప్పుడు 3 సైకిల్ పెట్టుకున్నారు. చెప్పగల వీధి ఎంచుతారు అనిపిస్తుందండి. మా బట్టలు లైట్ వచ్చాక అప్పుడు అక్కడే ఉన్నారు, రండి, అందరు అక్కడే ఉన్నారు. చెప్పండి, చెప్పే పని లేదు. మన ఫ్యూచర్ కోసం మనం ఎంచుకుంటాం. సభ్యులు కూడా ఉన్నారు. అది ఓటేసి గెలిపించాలి. తప్పకుండా మాట్లాడే అవకాశం. అదిగో ప్రసాద్ గారిని పట్టుకోండి, ఆయన ఉన్నారు కదా, పట్టుకోవాలి, మాట్లాడాలి. అది పార్లమెంట్ టీడీపీ గెలిపించాలి. మన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు అన్నారు కాబట్టి తప్పకుండా టీడీపీ అవకాశం. ఇలా బటన్ ఒకే లైట్ వచ్చింది, అప్పుడు మీ ఓటు వినియోగించినట్టు. అప్పుడు బయటికి
కాస్త ఆగి చూసి వేయండి. కంగారు పడకండి. నారా లోకేష్ గారు మా తమ్ముడు, వారికి మద్దతు ఇవ్వడానికి కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా వచ్చారు. తప్పకుండా ప్రజల మద్దతు నారా లోకేష్ గారికి ఉంది. ఎమ్మెల్యే కాకపోయినా గత 5 ఏళ్లుగా ఎన్నో అభివృద్ధి పనులు, వైద్య, విద్య కావచ్చు, అలాగే నియోజకవర్గం సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అండ్ ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఆ సమస్యలకు స్పందించి మంచి రూపురేఖలతో మంగళగిరి నియోజకవర్గం ముందు తీసుకెళ్లారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా అత్యంత భారీ మెజారిటీతో లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. ఇది ఖచ్చితం. ప్రజాస్పందన చాలా బాగుందండి. ఎందుకంటే ఈసారి ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా, అందరు కూడా కూటమి ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఈ యొక్క అరాచక పాలన అంతం చేయాలని, అలాగే ఈ రాక్షస పాలన కూడా అంతం చేయాలని ప్రజలు కూడా కంకణం కట్టుకున్నారు. కాబట్టి తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తుంది. ప్రజలకు కూడా మంచి రోజులు వస్తాయి. అలాగే ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి తరఫున పోటీ చేసే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మంచి మెజారిటీతో గెలిపించండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీ ఓటే మీ ఆయుధం. మీ విలువైన ఓటు, మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకి 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు, ఎంపీ అభ్యర్థిగా పెంసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ అమూల్యమైన ఓటు, ఈ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి ఇద్దరు అభ్యర్థులను కూడా మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం. సేమ్ అమరావతి అది అండి, రాజధాని లేదు. అమ్మ ఇట్లా బటన్ లైట్ వచ్చే వరకు తెలిసింది, అందరూ చెప్తారు కూడా, అక్కడ సైడ్ కూడా చేస్తారు. తెలుగుదేశం ఓటేసి గెలిపించాలండి. వాళ్ళే మీకు వచ్చి మీ దగ్గరే వేయించుకొని వెళ్తారు. సౌకర్యం అది ఆయన వచ్చారు కానీ మేము పార్టీ పుట్టిన కాడి నుంచి అదే తప్పకుండా మీరే అందరూ ఇది వచ్చింది మా అసలుకే మాటలే. అసలు మా వాళ్ళే నుంచున్న కాంగ్రెస్ మేము పాపాలు వచ్చినాయి వచ్చే బాగా చేశారు. సో ఇప్పుడు కూడా అంతే కలిసి చేస్తున్నారు. కొండూరులో బాలకృష్ణ గారు వచ్చిన మాట్లాడొచ్చింది. మీరు అంతా ఉండాలండి, ఎనర్జెటిక్ గా చెప్పారు సార్. అడగండి ఏదన్నా కూడా, దాని తర్వాత మీకు కావాల్సిన అన్ని వాళ్ళు చేపిస్తారు. చూస్తాను అసలు ఓట్ ఏమని అడగట్లేదు. అదే మీరే చెప్తే అందరికీ అన్నారు. బిగ్ సౌండ్ వచ్చేదాకా సౌండ్ వచ్చినాక చేయండి. మీకు డౌట్ ఉంటే కంగారు పడి తీసేవాడు. 2 ఓట్లు ఉన్నాయి అంత మన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎంపీ ఓట్లు. చెప్తాను. ఓటేసేటప్పుడు కాస్త చూసి వేయండి. 2 ఓట్లు ఉన్నాయి, ఎంపీ ఓట్లు, ఎమ్మెల్యే ఓట్లు. 2 సైకిల్ గుర్తుకే వేయాలి. 2 సైకిల్ వైస్ ప్రెసిడెంట్ అండి. టీడీపీ అంటేనే అసలు కార్యకర్తల పార్టీ. సో కార్యకర్తలు అంటే మా కుటుంబ సభ్యులే. సో మీరు అందరితో ప్రచారం చేస్తా ఉంటే అసలు మా ఇంటికి మేము వెళ్ళినట్టు ఉంది. సో ఇక్కడ మీకు ఏం చెప్పక్కర్లేదు. మీకు తప్పకుండా మీరు గెలిపిస్తారు నారా లోకేష్ గారు అని నమ్మకం కలిగింది మిమ్మల్ని అందరికీ కలిసిన తర్వాత. సో మీరు చూశారు వాళ్ళ ప్రభుత్వం ఎట్లా పరిపాలిస్తారు, చాలా దుర్మార్గంగా, అన్యాయంగా పరిపాలిస్తారు. సో తప్పకుండా దాన్ని అరికట్టాలంటే నారా లోకేష్ గారికి, పెమ్మసాని గారిని ఎంపీగా గెలిపించి
మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఇప్పుడు మండలం కింద చేశారు ఈ ఊరిని. సో అది అభివృద్ధి అవ్వాలంటే వాళ్ళు తప్పకుండా గెలిపించుకొని మనం మన గ్రామాన్ని మన మండలాన్ని అభివృద్ధి చేసుకుంటాము. అందుకనే ఈ 13వ తారీఖు చాలా కీలకమైన రోజు. ఆ రోజు మన ఓటు అసలు దట్స్ ఇంపార్టెంట్. ఎట్లంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనము తప్పకుండా మన టీడీపీని గెలిపించుకొని మన తెలుగుదేశం జెండాని రెపరెపలాగా మనం కాపాడుకోవాలి. అందరికీ నమస్కారం. మళ్ళీ తిరిగి గెలిచి మీ ఊరు వస్తాము. ఎమ్మెల్యే ఎంపీ సైకిల్ వేయాలి తప్పకుండా. మీరు అందరు కూడా చెప్పండి అమ్మా. తెలిసిపోతుంది మీ ఊరంతా అట్లానే ఉంది, కానీ మాకు కూడా సంతోషం. తప్పకుండా మీ మద్దతు కోసం కావాలమ్మా. 2 ఊర్లు కూడా ఎమ్మెల్యే సైకిల్. మీ మద్దతు కోసం వచ్చామా. 2 ఓట్లు లేదు, మీ ఊరు మొత్తం తెలిసిపోతుందండి, కానీ మాకు కూడా సంతోషం మిమ్మల్ని కూడా. దానికి డబ్బులు కూడా కట్ చేశారు. తప్పకుండా లోకేష్ గారు తప్పకుండా వస్తున్నాయి. బాబు గారు లోకేష్ బాబు కూడా మళ్ళీ తక్కువైనా కొంచెం చాలా సంతోషంగా పెద్దవాళ్ళంటే తీసుకెళ్ళాలి. తెలుగుదేశం ఓటేయాలండి. 3-2 చూసారమ్మా. ఓకే, థ్యాంక్ యూ. 2 ఓట్లు మనయే ఈసారి. బట్టలు గిట్టి నొక్కండి, తాడేపల్లి ప్యాలెస్ కినిపియాలి. 2 ఓట్లు కూడా ఎమ్మెల్యే ఎంపీకి వేయాలండి. మీరు కూడా అందరికి చెప్పి సార్ మన రాష్ట్ర భవిష్యత్తు కోసం 10 నిమిషాలు మాట్లాడాలి. మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. చెల్లిపూర్వకంగా మమ్మల్ని దగ్గర తీసుకున్నారు మీరందరూ. ఇది ఎప్పటికీ మర్చిపోము మేము. సో మన అభివృద్ధి, మన ఊరు బాగుపడాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా మనం చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టాల్సిన అవసరం ఇది. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. లోకేష్ బాబుని, వెంకటసాని గారిని భారీ మెజారిటీతో గెలిపించి వారికి కానుకగా మనం ఇవ్వాలి. సో మళ్ళా గెలిచిన తర్వాత మనందరం సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందాం. మీ ఊరు చిన్నదైనా కానీ మీ మనసులు చాలా పెద్దయి. చాలా చాలా సంతోషం. అలాగే ఊరు మొత్తం తిరిగినప్పుడు ఊరంతా కూడా పసుపుమయం అయిపోయింది. అది మాకు ఒక పాజిటివ్ ఎనర్జీ. ఇంకొక 2 రోజులు ఎలక్షన్ ఉండగా మీ ఊరు రావటం నిజంగా చాలా సంతోషం. అండ్ అలాగే మా జ్ఞాపకాలు కూడా మేము మా ఇంటికి తప్పకుండా ఈ జ్ఞాపకాలు మేము తీసుకెళ్తాం. మెయిన్గా ఏంటంటే నారా లోకేష్ గారిని అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఇద్దరిని కూడా సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపించాలి. మీరు ఎలాగో మా కుటుంబ సభ్యులు కాబట్టి మీరు కూడా పక్క ఊర్లో ఏదైతే ఉందో మీ బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వారికి కూడా ఒక ముఖ్య అంశం తెలుగుదేశం అలాగే కూటమి ప్రభుత్వం ఎందుకు ఇవాళ ప్రభుత్వం ఫామ్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంత ముఖ్యమో, మన రాష్ట్రం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం తప్పకుండా మీ విలువైన ఓటు వేసి, అలాగే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మహిళల పట్ల పెద్దపీట వేసింది. అలాగే మీ స్త్రీ శక్తి ఎంత గొప్ప శక్తి. మీరు ముందుండి మగవారిని కూడా పోలింగ్ బూత్ తీసుకెళ్లి వారి చేత కూడా సైకిల్ పై ఓటేసి
మీ అమూల్యమైన ప్రేమ అభిమానం చాటి చెప్పుకోండి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. 2 ఓట్లు ఎమ్మెల్యేకి సైకిల్కి వేయాలని తప్పకుండా పెద్దవాళ్ళు మీరు మీ బ్లెస్సింగ్స్ కావాలి. మీరు కూడా 10 మంది చెప్పాలి. చాలా ఇప్పుడు వరకే అదే దీంట్లోనే కలర్స్ ఎమ్మెల్యే ఎంపీ సైకిల్ వేయాలండి మీరు తీసుకోండి. తప్పకుండా మీ అందరూ గెలిపిస్తారని ఆశిస్తూ, గెలిచిపోయాం మెజార్టీ ఎక్కువ కావాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఇంత ఘనమైన స్వాగతం పలికినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్. ఈరోజు మీ యొక్క ఊరిలో చూస్తుంటే అందరూ పసుపు మయం. ఇప్పుడే మీరు కూడా ఈ ముందలే కూర్చున్నామ్మా, వాళ్ళ పిల్లలు ఒకళ్ళు బెంగళూరులో ఉన్నారు, ఇప్పుడే అక్కడికి వెళ్ళొస్తున్నాను, ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, సాఫ్ట్వేర్ అని చెప్తున్నారు. ఎంత అభివృద్ధి జరిగింది అనేది మనకు తెలుస్తుంది. ఒక్కొక్కళ్ళు 100 మంది కాదు 1000 మంది చేత ఈ 2 రోజులు గట్టిగా వర్క్ చేసి, ఎందుకంటే మీ ఊరికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. మీ ఎదురుగా కూర్చోవటం మీ అదృష్టం. దానికి మీరందరూ మీ బహుమతిగా మీ ఓటుని, మీ వాళ్ళ ఓట్లని అందరి జగన్ ఫోటోలు పెట్టేసి భూములు లాక్కోవాలని ఒక కుట్ర నడుస్తుంది. దానికంటే నాకు ఇక అంతే, ఇక రెండో తొడదు. ఆయన ఏ ముహూర్తంలో పార్టీ పెట్టారో కానీ, ఆ పార్టీ బలం ఏంటో కానీ అలా కంటిన్యూ అయిపోతా ఉంది. నేను అలా సభలో ఉన్నప్పుడల్లా వెళ్ళిపోతూ ఉంటా. ఎక్కడ సభలో తెచ్చుకుంటూ ఉంటా, రోజు తెచ్చుకుంటూ ఉంటే ఆ సభ దగ్గరికి వెళ్ళిపోవటం. ఈ సభలో నా ముందుగా మెసేజ్ వచ్చిందంటే ఈ సభలో తిరుగుతున్నాను. నేను మంగళగిరిలో అన్నారు, మంగళగిరి అసలు మీరు ఎందుకు వచ్చారో, మంగళగిరిలో అందరికీ ఎవరికి చెప్పే పని లేదు, మీరు ఇంకా రూల్స్ చూసుకోండి అనే టైంలో వాళ్ళందరూ మాట్లాడారండి. మొత్తం ఏకగ్రీవం అని చెప్పారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 5 సభలు పెట్టారండి ఈ ఎండలో. ఆ 5 సభల్లో మనం చేసింది పెద్ద లెక్కలు రాదండి. కుటుంబ సభ్యులు మొత్తం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వచ్చారు. నాకు కూడా కొంచెం అనుభవం ఉంది వాళ్ళతో. కాబట్టి ఈ రోజు ఇక్కడికి రావడం అయింది. ఇప్పుడు ఆయనకి తెలియదు కడప